ఈమెయిల్ ఐడి లేదు అనే ఒక గమ్మత్తైన కథ. రమేష్ ఒక పెద్ద కంపెనీలో ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేసే అతను నేలను తుడిచి చూపించమన్నాడు. రమేష్ శుభ్రంగా నేలను తుడిచాడు. పాపం ఇంటర్వ్యూ చేసే అతను బాగుందన్నట్లు తలాడించి, నీకు జాబ్ ఇస్తున్నాను, నీ ఈమెయిల్ ఐడి ఇవ్వు, నీకు అప్లికేషన్ ఫామ్ పంపిస్తా, దాన్ని ఫిలప్ చేసి పంపించు అన్నాడు. రమేష్ ఒక క్షణం ఆగి చెప్పాడు, నాకు అటువంటిది ఏమీ లేదు, కంప్యూటర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు అని. అలా అయితే జాబ్ ఎలా ఇస్తాను, మా పద్ధతి అయితే ఇదే అని చెప్పాడు. ఇంటర్వ్యూ అతను సరే అన్నట్లు తలాడించి బయటకు వెళ్ళాడు రమేష్. అప్పుడు అతని జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎదురుగా కూరగాయల మార్కెట్ కనిపించింది. ఆ 100 రూపాయలతో టమాటాలు కొన్నాడు. ఇంటింటికి తిరిగి వాటిని అమ్మాడు. అన్నీ అమ్ముడయ్యేసరికి 2 గంటలు పట్టింది. మళ్ళీ వచ్చిన లాభం డబ్బులు కూడా కలిపి ఇంకా ఎక్కువ టమాటాలు కొన్నాడు. వేరే కాలనీకి వెళ్ళి కష్టపడి అన్నీ అమ్మాడు. అలా ఇంకోసారి చేశాడు. కష్టాన్ని సవాలుగా తీసుకున్నాడే కానీ అలసటను లెక్క చెయ్యలేదు. రాత్రికి ఇల్లు చేరేప్పటికీ చేతిలో 300 ఉన్నాయి. 100 రూపాయల పెట్టుబడికి తన కష్టాన్ని జోడిస్తే 2 లాభం మరియు పెట్టుబడి కూడా తిరిగి సంపాదించగలిగాడు రమేష్. కొంత సంతోషం అనిపించింది. అదే కొనసాగించాడు. కొన్ని నెలలకి కూరల బండి కొనుక్కున్నాడు. తర్వాత ఇంకా కొన్ని నెలలకి ట్రాలీ కొనుక్కున్నాడు. చివరికి కూరలు అమ్మే సూపర్ మార్కెట్ తెరిచాడు. అలా కొన్నేళ్లకు కష్టపడి లాభాలు సంపాదించాడు. కష్టే ఫలితం అన్నారు కదా, స్వయం కృషితో ఓ కంపెనీ స్థాపించాడు. సరైన ప్రణాళిక, కష్టం కలిస్తే విజయం తప్పక సొంతం అవుతుంది అని చేసి చూపించాడు, రుజువు చేశాడు. సరే, ఇలా జరుగుతుండగా ఒక రోజున ఇంకా తన కుటుంబానికి అవసరం అనిపించి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామని ఓ ఏజెంట్ని ఇంటికి పిలిచి అతనితో చర్చించి ఒక మంచి పాలసీని కుదుర్చుకున్నాడు. ఇన్సూరెన్స్ అతను, సార్ మీ ఈమెయిల్ ఐడి చెప్పండి అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చాడు. మళ్ళీ అప్పటిలానే రమేష్ ఒక్క క్షణం ఆగి, నాకు ఈమెయిల్ ఐడి లేదు అన్నాడు. అప్పటికి కూడాను పాలసీ అతను ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద స్థానానికి వచ్చారు, ఒక పెద్ద సంస్థకు యజమాని మీరు, మీకు ఈమెయిల్ ఐడి లేదా? ఒకవేళ ఉండుంటే ఇంకెంత బాగుంటుందో ఊహించండి అన్నాడు. ఒక్క నిమిషం ఇద్దరి మధ్యన నిశ్శబ్దం. అప్పుడు రమేష్ తలుపుతూ, అవును, ఈమెయిల్ ఐడి ఉంటే నేను ఆఫీస్ బాయ్గా ఉండేవాణ్ణి అని అన్నాడు. అర్థం కాక పాలసీ అతను తలగొక్కున్నాడు. ఒక్కోసారి ఊహించని ఒక ప్రారంభం ఒక మనిషిని మంచి ఎత్తులకు తీసుకెళ్ళగలదు. కాకపోతే ఎంత కష్టపడితే అంత విజయం సాధించగలము. థ్యాంక్ యూ వెరీ మచ్.